నక్సల్స్‌లో హిడ్మా తర్వాత అంతటి కీలకమైనటువంటి నేత పాపారావు తాజాగా లొంగిపోయారు. పాపారావు ఎలియాస్ సున్నం చంద్రయ్య, ఎలియాస్ మంగుదాద అజ్ఞాత వీడారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో భద్రతా బలగాలకు కొన్నేళ్లుగా కంటి మీద కునుకు లేకుండా చేసి ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులో కీలకంగా మారిన ఆయన బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అడవుల నుంచి లొంగిపోయేందుకు తన బృందంతో కలిసి వచ్చారు. పరిసేగూడ మీదుగా కుట్రు పోలీస్ స్టేషన్‌కి, అక్కడి నుంచి మంగళవారం ప్రత్యేక వాహనాల్లో జగదల్పూర్ చేరుకున్నారు. హిడ్మా తర్వాత ఆ స్థాయిలో యుద్ధతంత్రంలో పాపారావు ఆరితేరారు. బస్తరైజీ సుందర్రాజు ఎదుట పాపారావు బృందం ఆయుధాలతో లొంగిపోబోతోంది. బస్తర్‌లో భద్రతా బలగాల మీద జరిగిన 40కి పైగా దాడులకు ఈయనే సూత్రధారని సమాచారం. ఆయనతో పాటు డీవీసీఎంలు, డివిజనల్ కమిటీ సభ్యులు ప్రకాష్ మడివి, అనిల్ తాటి సహా మొత్తం 18 మంది లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నారని కవర్దాలో హోంమంత్రి విజయశర్మ వెల్లడించారు. వాళ్ళు 8 AK-47 రైఫిల్స్, ఒక SLR, ఒక ఇన్సాస్ ఇతర ఆయుధాలు సమర్పించబోతున్నారు. సుక్మా జిల్లా నిమ్మలగూడానికి చెందిన పాపారావు 1990 నుండి మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్నారు. భార్య పామేడు ఏరియా కమిటీ కమాండర్ ఊర్మిళ గతంలో ఎన్కౌంటర్లో చనిపోయారు.